ఈరోజు హెల్తీగా రస్మలై పుడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు. చాలా సింపుల్గా, చాలా వేగంగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొంత హాట్ వాటర్ని తీసుకొని అందులో కొంత సాఫ్రాన్ వేసి దీన్ని 1 నిమిషం పాటు ఉంచితే ఈ కలర్లోకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి రావాలి. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్ వేడెక్కిన తర్వాత కప్పున్నర వరకు మకానాన్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనం చేతితో నలిపితే అది పౌడర్ అయిపోవాలి. చూసారా, ఈ విధంగా అయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు యోగర్ట్ వేసుకుందాం. యోగర్ట్ లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 వరకు బాదం కూడా వేసుకుందాం. తర్వాత మనం సాఫ్రాన్ వాటర్ను కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను షుగర్ని అయితే వాడట్లేదు, షుగర్ ప్లేస్లో తేనెని వాడుతున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని పిస్తాతో డెకరేట్ చేసుకుంటే రస్మలై పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.